మనం ఈ స్థలంలో చేరి ఉన్నాము, ప్రార్థించి ఉన్నాము. ఆయన నామాన్ని ఈ రీతిగా కనపరిచి మరలా తిరిగి ఆయన ఈ భూలోకంలో మనము జీవించటానికి ఇచ్చినటువంటి జీవవాక్కులను మనము చదివి ఉన్నాము. అయితే ఇక్కడ మనము చదవబడినటువంటి లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినప్పుడు ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ధ్యానాంశము ఏమై ఉన్నది అంటే, రక్షణ క్రియ ద్వారానా లేక విశ్వాసము ద్వారానా? మనము పొందినటువంటి రక్షణ, మనం పొందుతున్నటువంటి ప్రభు సంస్కారములు, మనము కలిగి ఉన్నటువంటి పరలోక పట్టణము, వాటన్నిటిని కూడా మనము కలిగి ఉన్నాము అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణే ప్రాముఖ్యమై ఉన్నది. ఆ రక్షణ ఇచ్చినటువంటి దేవుని యందు మనము ఏ రీతిగా మన విశ్వాసాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాము అని ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇది క్రియ ద్వారా జరుగుతూ ఉన్నదా లేకపోతే విశ్వాసము ద్వారా జరుగుతున్నదా అని మనము దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతున్నది. అయితే దేవుడు మనకు పరిపూర్ణమైనటువంటి రక్షణను ఆయన అనుగ్రహించాడు. పరిపూర్ణమైనటువంటి నీతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన దేవుడు మనకిచ్చాడు. కానీ వాటిని మానవులుగా మనమే ఆయన నీతిని దూరం చేసుకున్నాము, ఆయన పరిశుద్ధతను దూరం చేసుకున్నాము. మరి ఆయన మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని కూడా దూరం చేసుకొని మనము ఆ దేవుని మీద మరి తిరుగుబాటు చేస్తూ ఉన్నాము అని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5-7 వచనాలను చదువుదాం. చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఈ దేవుడు సృష్టిని ప్రారంభం చేసిన తరువాత ఆ సృష్టి ప్రారంభమైనటువంటి మరి దినములలో ఈ మానవుని నిర్మాణమునకు ముందే ఈ ప్రకృతిని అంతటిని కూడా కలుగు చేసినటువంటి దేవుడు, సృష్టించిన దేవుడు. ఈ ప్రకృతిని సృష్టించిన తరువాత దేవుని యొక్క నీతి, సత్యాన్ని మానవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే వెనువెంటనే తిరుగుబాటును మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఆదాము అవ్వలు వారిద్దరూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి దినములలోనే వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దానినే వారు చేసి ఆ దేవుని నీతిని పోగొట్టుకున్నారు, యథార్థతను పోగొట్టుకున్నారు, సత్యాన్ని పోగొట్టుకున్నారు. వారి చుట్టూ దేవుడు ఉంచినటువంటి రక్షణ కవచాన్ని కూడా పోగొట్టుకొని చూడండి, శ్రమను, బాధను, ఇబ్బందిని, ఇరుకును వారు తెచ్చుకున్నారు. వీటన్నిటిని కారణాన్ని బట్టే చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆదాము దగ్గర నుండి మరి నోవాహు దినముల వరకు మనం చూస్తే, కాలమానమును గనక మనం లెక్క పెడితే 1656 సంవత్సరాలు గడిచింది. అప్పటికి ఆదాము భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమయం దగ్గర నుండి జలప్రళయం వచ్చింది. చూడండి, నోవాహు దినములలో ఆ కాలమానమును చూస్తే 1656 సంవత్సరాలు గడిచింది. చూశాడు దేవుడు. చూసి
ఏమన్నాడు అంటే, ఈ నరుని హృదయం ఉన్నది చూడండి, అది బహు చెడ్డది, కనుక నేను ఒక నూతన సృష్టిని చేయాలి అని నేను ఆలోచన చేస్తున్నాను. కనుకనే నేను సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా నేను నాశనం చేయబోతూ ఉన్నాను అని చెప్పి నోవాహుతో దేవుడు చెప్పినటువంటి మాట. ఆ దేవుడు ఆలోచన చేసే గడియలలో అప్పటికి భూమి మీద ఎవరైనా కూడా ఒక్కరైనా నీతిమంతులు ఉంటారని దేవుడు ఆలోచన చేస్తే, ఆ సృష్టి అంతట్లో కూడా ఆయన కనుదృష్టి ఉన్నది కనుక ఆయన కనుదృష్టితో చూస్తే అక్కడ ఎవరు కనపడ్డారు అంటే నోవాహు కుటుంబము. ఆ ఒకరు మాత్రమే యథార్థపరులుగా నీతివంతులుగా ఉన్నారు గనక దేవుడు ఏం చేశాడు అంటే, దేవుడు దిగి వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన ఇదిగో నోవాహును ఒక ఓడను సిద్ధం చేయి. ఒక ఓడను సిద్ధం చేసిన తరువాత ఆ ఓడను మరి ఇదిగో పరిపూర్ణమైన తరువాత ఈ సృష్టిలో ఉన్నది ఒక మగది ఒక ఆడది, జంతువుల్లోనూ పక్షుల్లోనూ సమస్త జీవరాశుల్లోనూ ఒక మగది ఆడదాన్ని నువ్వు ఎన్నిక చేసుకొని ఆ ఓడలోనికి వాటిని ఆహ్వానించు. అలాగనే మరి ఆ ఓడ పూర్తి అయిన తరువాత మరలా తిరిగి నువ్వేం చేయాలి అంటే, ఇదిగో మరి ఈ ఒక భయంకరమైనటువంటి జలప్రలయం రాబోతున్నది. ఆ భయానకమైనటువంటి జలప్రలయానికి తప్పించుకోవాలి, రక్షణ పొందాలి, మరి విడుదల విమోచన కలగాలి అంటే ఇదిగో ఆ ఓడలోనికి ఎందరైతే ప్రవేశిస్తారో ప్రవేశించిన వారందరూ కూడా రక్షింపబడతారు. ఎందుకొరకంటే ప్రచండమైనటువంటి వర్షము కురవబోతున్నది. ఇదిగో ఈ లోకం సృష్టిని అంతటిని కూడా నేను ముంచివేయబోతున్నాను, ఈ సృష్టిని అంతటిని కూడా నేను పతనం చేయబోతున్నానని చెప్పాడు. నోవాహుకు 120 సంవత్సరాలు పట్టింది ఓడను నిర్మాణం చేయడానికి. ఆ 120 సంవత్సరాలు కూడా అతడు చెప్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, అయ్యా దేవుడు ఇదిగో ఈ భూమి అంతా కూడా పాడైపోయింది, మరి భూమి అంతా కూడా తిరుగుబాటుతో మరి నిండినటువంటి ప్రజలను మోస్తూ ఉన్నది కనుక నేను ఈ ప్రజలందరినీ కూడా సంహరించబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, కనుక నేను ఒక కొత్త సృష్టిని చేయబోతున్నాను, కనుక మీలో ఎవరైనా కూడా మరి ఈ మాటలు విని విశ్వాసం ఉంచి ఈ ఓడలోని ప్రవేశిస్తే మీరు రక్షణ పొందుతారు అని చెప్పి 120 సంవత్సరాలు ఆయన మరి ఓడ నిర్మాణం చేస్తున్నాడు. ఈ 120 సంవత్సరాలు మరి రక్షణ సువార్తను బోధిస్తూనే ఉన్నాడు. ఎవరైనా విన్నారంటే ఎవరు విని వారు లేరండి. ఒక నోవాహు భార్య, నోవాహు కుమారులు 3, నోవాహు కోడళ్ళు 3, 8 మంది మాత్రమే ఆ 120 సంవత్సరాల కాలమానంలో వారు ఓడలోనికి చేరగలిగారు. చూడండి, అయితే ఓడలోనికి చేరడానికి ఇక 120 సంవత్సరాల తరువాత 7 దినములు ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా చేర్చుకొని ఆ ఓడలోనికి చేరడానికి 7 దినములు సమయం పట్టింది నోవాహు కుటుంబానికి. వాళ్ళకి కావలసిన ఆహారము, త్రాగడానికి నీరు, ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఆ ఓడలోనికి ఎక్కి వాటన్నిటిని అమర్చుకోవడానికి 7 దినములు వారు కావడానికి 7 దినములు పట్టింది. 7 దినముల తరువాత ప్రచండమైన వర్షము 40 దినాలు కురిసిందంట. చూడండి, ఈ 7 దినములు పూర్తయిన తరువాత ఇదిగో ఆ ఓడ తలుపు మూయబడింది. తలుపు మూయబడిన తరువాత వర్షం ప్రారంభమైన తరువాత ఇదిగో ప్రచండమైన వర్షము 40 దినాలు కొట్టింది. 40 దినాలు కొట్టిన తరువాత ఆ పడవ ఇదిగో భూమి మీద మరి తయారు చేయబడినటువంటి నావ మరి అది నీటి మీద పైకి లేస్తూ పైకి లేచింది. చూడండి, వారు నోవాహు 120 సంవత్సరాలు పిలిచాడు, ఎవ్వరూ ఆయన మాట వినలేదు. ఆ 120 సంవత్సరాల కాలమానంలో దేవుడు సమయం ఇచ్చాడు, ఎవరూ ఆ సమయాన్ని కూడా పట్టించుకోలేదు. అయితే చూడండి, ఇక్కడ ఈ 40 దినాల కాలమానంలో అనేక మంది అంట
అనేక మంది ఏం చేశారు అంటే, ఇదిగో నోవహు కాలమానములో జరిగినటువంటి మరి ఆ మాటలను మనం చూస్తే, ఈ 40 దినాలు వారు అనేక మంది ఆ ఓడలోని ప్రవేశించాలని ప్రయత్నం చేశారట. కానీ ఎవ్వరికి అక్కడ తలుపు తీయబడలేదండి. చూడండి, ఇక్కడ మరొక చిన్న సంఘటన కూడా మనం మాట్లాడుకోవాలి. చూడండి, ఎందుకొరకంటే ఇక్కడ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆ ఓడను నిర్మాణం చేసే కాలమానములో ఆయన వయస్సును మనం చూస్తే 600 మరి సంవత్సరాలు ఆయన వయస్సు. జలప్రళయం ప్రారంభమైన తరువాత మరి ఆయన మరలా 350 సంవత్సరాలు ఆయన జీవించాడు. మరి ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాలు 950 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఇదంతా కూడా ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, దేవుడు ఒక మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు. నోవాహు కంటే ఎంతోమంది భూమండలం మీద ఆ దినములలో జీవిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా మరి నీతిమంతులుగా, యథార్థపరులుగా, మంచి హృదయం కలిగి, నీతి న్యాయములను వారు కలిగి జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరండి. అందుకే మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నిత్యమైనటువంటి నీతి రాజ్యము కొరకు మనము ప్రయాసపడుతున్నప్పుడు, మన ప్రయాస, మన శ్రమ ఇవన్నీ కూడా వీటన్నిటికంటే మించినది దేవుని కృప. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, అందరికీ కృపనిస్తున్నాడు, అందరికీ నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అందరూ కూడా ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, చెడు హృదయాలను కలిగి, చెడు ఆలోచనలు కలిగి, చెడ్డ మనస్తత్వం కలిగి, చెడ్డ మాటలు మాట్లాడుకొని మనము దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉండాలి అని దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు ఏ రీతిగా మానవులను ప్రేమిస్తూ ఉన్నాడో అదే రీతిగా మానవులకు కూడా దేవుని ప్రేమిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలని దేవుని యొక్క నిత్యమైన సంకల్పం. అందుకే మనము మరి సిద్ధపాటు చూడండి, ఎంతమంది సిద్ధపడ్డారు అంటే, నోవాహు కుటుంబం వరకు మాత్రమే సిద్ధపడ్డారు. ఆ జలప్రళయంలో ప్రాణాలు వారు దక్కించుకున్నారు. మిగిలిన వారందరూ కూడా ఏమయ్యారు అంటే, ఆ జలప్రళయంలోనే వారందరూ కూడా చనిపోయారు. అయితే చూడండి, చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే, మరి అది లెక్క పెట్టడానికి వీలు కానంత జీవరాశులు ఆ నీటిలో మునిగిపోయి చనిపోయారు. చూడండి, ప్రకృతి అంతా కూడా విలయ తాండము చేయబడింది. ఏ ఒక్క పచ్చదనము కలిగినటువంటి చెట్టు లేదు, ఏ ఒక్క మానవుడు లేకుండా ఏమైంది అంటే, ఇదిగో 150 సంవత్సరాలు పట్టింది మరలా ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహు కుటుంబం మరలా భూమి మీదకి చేరడానికి. ఎంతకాలమమ్మా? 150 సంవత్సరాలు పట్టింది. ఆ నోవాహు కుటుంబము ద్వారా వచ్చినటువంటి మరి ప్రజలే ఈనాడు ఏ దేశంలో జీవిస్తున్నా, ఏ ప్రాంతంలో జీవిస్తున్నా, ఏ కులమని చెప్పుకుంటున్నా, ఏ మతమని చెప్పుకుంటున్నా, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే ఆ నోవాహు ద్వారా, కుటుంబము ద్వారా వచ్చినటువంటి సంతానమేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, దేవుని యొక్క నిత్యరాజ్యం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే, పాపము లేకుండా, శాపము లేకుండా, తిరుగుబాటు లేకుండా, ఇదిగో నీతి న్యాయములతో కూడినటువంటి రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. అదే సిద్ధబాటును మనము మరొక చోట కూడా మనం చూస్తాము. ఎక్కడంటే 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుని యొక్క మహిమ రాకడ కొరకు వారు సిద్ధబాటు కలిగి ఉన్నారు. ఈ 10 మంది సిద్ధపడ్డారు. ఈ 10 మంది సిద్ధపడినటువంటి సిద్ధబాటులో పెండ్లి కుమారుడు రావడం కొద్దిగా ఆలస్యమైంది. అందరూ కూడా ఏం చేశారు అంటే, వారు సిద్ధపరచుకున్నటువంటి మరి దీపములను ఆర్పివేసుకొని,
ఇదిగో అక్కడ ఇదిగో పెండ్లి కుమారుడు ఆలస్యమవుతున్నాడు అని చెప్పి అక్కడ వారు కొనికి నిద్రపోయారు. పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు అనే శబ్దం వినపడింది. వెంటనే అందరూ లేచి వారి వారి దీటీలను వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశారు. 5 మంది దీటీలు వెలిగాయి, 5 మంది దీపాలు వెలగలేదు. ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, అక్కడ దీటి అంటే ఇదిగో మన అంతరంగంలో ఉన్నటువంటి సిద్ధబాటు, మన అంతరంగంలో దేవుడు మనకిచ్చినటువంటి ఇదిగో వెలుగైనటువంటి దేవుని కలిగి ఉన్నది ఎంతమంది అంటే 5 మాత్రమే కలిగి ఉన్నారు గనక ఈ 5 సిద్ధబాటు కలిగి ఉన్నారు. ఈ 5 ఏం చేయబడ్డారు అంటే పెండ్లి కుమారునితో కూడా మరి ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. మరలా ఈ 5 మంది ఉన్నారు చూడండి, ఆ నోవహు దినములలో మాదిరిగానే మరలా వారు మరి దీపములను సిద్ధపరచుకొని వెలిగించుకొని వచ్చేసరికి ఏమైంది అంటే ఇదిగో తలుపు వేయబడింది కనుక వేయబడినటువంటి తలుపును తడుతూ ఉన్నారు. తడుతూ ఉంటే తలుపు తీయబడలేదు. కనుక చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ రక్షణ ద్వారము అనేది ప్రాముఖ్యమైంది. ఈ రక్షణ ద్వారము ప్రాముఖ్యమైంది. ఈ రక్షణ ద్వారము ఎక్కడ ఉన్నది అంటే ఇదిగో భూమికిని ఆకాశమునకు మధ్య ఉన్నదట. అందుకే మనకు దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను ఎంతవరకు మనము కలిగి ఉండాలి, ఎంతకాలము దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, ఎంతకాలము దేవుని దగ్గర మనము కీర్తించాలి, ఎంతకాలము దేవుని దగ్గర మనము మరి దేవునిగా ఆయన నామాన్ని గణపరచాలి అంటే మనము కడవరకు అంటున్నాడు. కడవరకు ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ఆత్మ విడిచేంత వరకు దేవుని మనము కలిగి ఉండాలి. ఒకేలా మనము జీవించాలి, కానీ మన జీవితాలు మార్చబడకూడదు. అందుకే నులివెచ్చని జీవితం అంటాడు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులివెచ్చని జీవితం ఏమై ఉన్నది అంటే అది ప్రమాదకరమైనది అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తున్నది. అయితే చూడండి, రక్షణ ద్వారము ఏమై ఉన్నది అంటే ఇదిగో నిరంతరము తెరవబడే ఉన్నదట. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనను లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. చూడండి, ఇక్కడ యోహానుకి ఇచ్చినటువంటి దర్శన రూపములో యోహాను కలిగి ఉన్నటువంటి దేవుని మాటలను ఆయన తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన కూడా అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను అంటున్నాడు. అక్కడ కొంచెము శక్తితో చూడండి మరి చాలా క్రియలు ఆయన జరిగిస్తూ ఉన్నాడట. ఎలా అంటే ఇదిగో అతడు దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటూ ఆ వాక్య ప్రకారముగా అతడు జీవిస్తూ ఉన్నాడు అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. కనుకనే నీ ఎదుట ఇదిగో నా తలుపు నేను తెరచి ఉన్నాను, తెరచి ఉన్నటువంటి తలుపు వేయడానికి ఎవ్వనికి కూడా అవకాశం లేదు. కనుక చూడండి, నీకున్నటువంటి ఆ కొంచెం శక్తితో ఏం చేయాలి అంటే ఇదిగో దేవుని నామాన్ని ఇదిగో ప్రార్థించాలి, కీర్తించాలి, ఆరాధించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఎందుకొరకంటే అక్కడ చూడండి, ఆయన అన్నాడు, ఇదిగో నీ ఎదుట ఉంచబడినటువంటి ఆ ద్వారము ముయ్యడానికి ఎవనికి కూడా శక్తి లేదు. నీవు దేవుని వాక్యాన్ని గైకొన్నావు, ఆ వాక్య ప్రకారముగా జీవించావు గనక నీవు నిత్య రాజ్యములోనికి ప్రవేశించటానికి ఆ ద్వారం నిరంతరము నీ కొరకు తెరవబడే ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, తలుపు ముయ్యబడిన తరువాత ఆ తలుపు
ఇదిగో మరి తెరవమని ఎంతో మంది మరి అక్కడ ప్రయత్నం చేశారు. కానీ ఆ తలుపు ఏం కాలేదు అంటే తెరవబడలేదండి. చూడండి, లూకా వ్రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు మనం చదువుదాము. చూడండి, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తలుపు వేయబడిన తరువాత ప్రజలు పిలుస్తూ ఉంటే ఆ దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. మీరు ఎక్కడి వారో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఒక్క మాట మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇదిగో నోవాహు 120 సంవత్సరాలు కాలమానము సువార్త చెప్పిన తర్వాత 7 దినములకు తాను సిద్ధబాటు కాలమానం ఇచ్చిన తర్వాత జలప్రళయము అక్కడ మరి ప్రారంభమైన తరువాత అనేక మంది అక్కడ నోవాహు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఇంకా చుట్టాలు ఉన్నారు, ఇంకా అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదండి. తలుపు వేయబడిన తరువాత ఆ జలప్రళయం ప్రచండమైనటువంటి వర్షం కురుస్తున్న తరువాత అప్పుడు వారు కేకలు పెట్టారు, అరిచారు. ఎవ్వరు కూడా తలుపు తెరవబడలేదు. అక్కడే చూడండి, ఇక్కడ 10 మంది కన్నికలలో 5 మంది కన్నికలు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిన తరువాత ఇదిగో ఆ పెండ్లి విందు యజమాని తలుపు మూసివేశాడు. ఆ తలుపు తెరవబడలేదు. అక్కడ వారు తలుపు తట్టి ఎంతగా తట్టినా కూడా తలుపు తీయబడలేదు. అయితే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే, ఇదిగో వారు తలుపు తడుతూ ఉన్నారట. తలుపు తడుతూ ఉంటే ఇదిగో ఇంటి యజమాని ఏం చేశాడు అంటే ఆ తలుపు ఎంత మాత్రం తీయడానికి అతనికి ఇష్టం రాలేదు. సిద్ధపడిన వారందరికి కూడా మరి వారికి తెరవబడినటువంటి ద్వారము మరి ఉండగానే ఆ ద్వారములో నుండి వారు లోపలికి వెళ్ళిపోయారు. ఇదిగో సిద్ధపడిన వారందరూ వెళ్ళిపోయిన తరువాత తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తరువాత ఇంకెంతమంది వచ్చి తలుపు తట్టినా కూడా తలుపు తెరవడానికి వీలు కాలేదు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒకవేళ తలుపు తెరవబడినప్పుడు ఆ తెరవబడినటువంటి తలుపు మార్గమున ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేకపోతే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఇదిగో ప్రవేశించి ఇదిగో లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంటి యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా మా తమ్ముడు వస్తున్నాడయ్యా, అయ్యా మా తల్లి వస్తున్నదయ్యా, అయ్యా మా తండ్రి వస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి యజమాని దగ్గర బతిమలాడినను కూడా ప్రయోజనము లేదండి. అందుకే సువార్త ప్రకటించబడినటువంటి దినములలోనే రక్షణ పొందాలి. రక్షణ పొందినటువంటి దినమున నుండి మనం మన యొక్క ఆత్మను సిద్ధపరచుకొని ఆ ప్రభు యొక్క మహిమ రాకడ జరిగేంత వరకు, లేకపోతే ఈ భూమండలం మీద నుండి మనము ఇదిగో మన పోకడ ముగియబడేంత వరకు మనం ఎలా ఉండాలి అంటే ప్రతి నిమిషము మనం మేల్కొని ఉండాలి, సిద్ధపడి ఉండాలి. చూడండి, ఈ దినముల్లో చాలా మరి సంఘటనలు, చాలా చరిత్రలు మనం వింటున్నాము. చూడండి, మేసే గాడిదను వచ్చి కూసే గాడిద చెడగొడుతూ ఉన్నది. ఇది చాలా పర్యాయములు నేను చూస్తూనే ఉన్నాను కళ్ళారా. ఏమండి, మనము ఉదయాన్నే లేచి పని చేసుకునే దినాల్లో పని చేసుకోవాలి, పొలం వెళ్ళే సమయంలో పొలం వెళ్ళాలి, మరలా ఇంటికి వచ్చే సమయంలో ఇంటికి రావాలి, మరలా ఇంటికి వచ్చి చేసుకోవాల్సిన పనులలో మనం చేసుకోవాలి. అవన్నీ కూడా మన దినచర్య, వాటన్నిటిని దినచర్య. అవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటేనే మన కుటుంబము సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పని ఆడే పెట్టుకొని మనము తిరుగులాడుతూ ఉంటే ఆ పని ఎవరు చేస్తారండి? చూడండి,
ఎందుకొరకంటే మనమే మన ఆహారంను సిద్ధపరచుకోవాలి, మనమే మన ఇంటిని సిద్ధపరచుకోవాలి, మనమే మనం ఒంటిని సిద్ధపరచుకోవాలి, ఇవన్నీ కూడా మనమే జరిగించుకోవాలి. అందుకే చూడండి, ఆ పరలోక ద్వారం మూయబడిన తరువాత ఇంకా ఎంతగా రొమ్ములు బాదుకున్నా, కొట్టుకున్నా, అరిచినా ఆ తలుపు తీయడం అనేది అది అసాధ్యము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఈ తరము ఎలా ఉన్నది అంటే, ఈ తరము చెడ్డ తరము అని చెప్పి ఎప్పుడు చెప్పాడు? ఆదాము అవ్వలు వారు పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వారి ద్వారా సంక్రమించినటువంటి సంతానం ఏమైపోయారు అంటే వారు చెడ్డ తరము అన్నాడు దేవుడు అక్కడ. ఆ చెడ్డ తరాన్ని నేను తీసివేసి ఒక మంచి తరాన్ని తీసుకొని రావాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను గనక ఇదిగో సిద్ధపడండి అని చెప్పారు. కానీ చూడండి, ఎవరನ್ನು కూడా సిద్ధపడలేదండి. జలప్రలయం తరువాత కూడా మరలా తిరిగి చూడండి, మరి లోకమంతా ఎలా ఉన్నది అంటే మనం చెప్పుకున్నాము, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను కన్నాను పెంచాను, వారు తిరిగి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇలా యెషయా చెప్తున్నాడు. అలాగనే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 130వ సామెతలు 130వ అధ్యాయము 11-12 వచనాలను చదువుదాము. చూడండి, 11-12 వచనాలు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11-12 వచనాలు. తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. చూడండి, ఈ కాలమానములు ఈ తరములో ఎలా ఉన్నాము మనము అంటే, నాకు నేనే పరిశుద్ధుడను, నాకు నేనే నీతిమంతుడను, నాలో పాపము లేదు, నేను యథార్థంగా జీవిస్తున్నాను, నేను దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నేను బాప్తిసం పొందాను, ప్రభు సంస్కారములు తీసుకుంటున్నాను, మందిరానికి నిరంతరం వెళ్తున్నాను, ఇదిగో ఎక్కడ కూడా నాలో పాపము లేదు అని నా అంతటా నేను చెప్పుకుంటున్నాను, నీ అంతటా నువ్వే చెప్పుకుంటున్నావు. చెప్పుకొని మన భుజాలను మనమే తౌడుకుంటున్నాము, మన భుజాలను మనమే సరుచుకుంటున్నాము. నేను గొప్పవాడిని అనుకుంటున్నామండి. కానీ చూడండి, మరి ఏమైపోయింది అంటే, ఇదిగో తండ్రి ఎడల ఉండవలసినటువంటి బాధ్యత తండ్రి వలన లేకుండా పోయింది. తల్లికి ఇవ్వవలసినటువంటి బాధ్యత తల్లికి ఇవ్వకుండా ఉండవలసిన తరము ఎప్పుడొచ్చింది ఇది అంటే, చూడండి, ఆదాము అవ్వలు పాపం చేసిన దగ్గర నుండి వచ్చినటువంటి ఆ వ్యతిరేకత, ఆ తిరుగుబాటు మానవుని హృదయములుండి పోలేదండి. రక్షణ పొందిన తరువాత కూడా ప్రభు సంస్కారములు తీసుకుంటూ కూడా ఏం చేస్తున్నాం మనమంటే, ఇదిగో తమ తండ్రిని శపించుచు, తండ్రిని దూషించుచు, శపించి మాటలను మాట్లాడుతూ ఉన్నటువంటి తరము ఈ దినముల్లో కూడా ఉన్నది అని మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ముందుగా చెప్పినటువంటి మాట. మరలా అంటాడు, చూడండి, తల్లిని దీవించని తరము కలదు అంటున్నాడు. ఇదో తల్లిని తండ్రిని వీళ్ళిద్దరిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు ఏం చేస్తున్నారు అంటే, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు అంటున్నాడు. వారు ఎన్నడూ కూడా వారి పాపములను గూర్చి వారు ఆలోచన చేయకుండా, మాలో పాపము లేదు, మేము పరిశుద్ధులమని చెప్పి వారు చెప్పుకుంటున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు అంటే, వారి తల్లిదండ్రుల ఎడల కలిగి ఉండవలసినటువంటి మరి ప్రేమను కలిగి ఉండక, ఆ తల్లిదండ్రుల ఎడల వారు ఎలా ఉన్నారు అంటే, మరి చూడండి, తిరుగుబాటు చేస్తున్నారు. తల్లిని ఏం చేస్తున్నారు అంటే నిర్లక్ష్యం చేసే తరము ఒకటి ఉన్నది. ఆ తరమును గురించి మీరు ఆలోచన చేయండి అంటున్నాడు. చూడండి, దేవుని దగ్గరకు వచ్చి రక్షణ పొంది ప్రభు సంస్కారములు తీసుకొని దేవునితో కలిసి ఆనందిస్తున్నటువంటి జీవితంలో ఎవరైనా కూడా పాడైపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా చరిత్రలో? ఏమండి, ఇదిగో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని కీర్తించి దేవుని మాటలు విని ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు ఆయన దేవుడు అని నమ్మినటువంటి వారు ఎవరైనా కూడా చెడిపోయిన వారు ఉన్నారా? పాడైపోయిన వారు ఉన్నారా? ఇదిగో కుటుంబాలు వేరైపోయిన వారు ఉన్నారా? ఇదిగో భార్యాభర్తలు పిల్లలు కూడా మరి వేరైపోయినటువంటి వారు ఎక్కడైనా ఉన్నారంటే లేరండి.
దేవుని ఆశ్రయించిన వారు, వారి కుటుంబము దీవించబడింది. దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబము ఇదిగో వారు ఏమయ్యారు అంటే ఇదిగో ప్రళయము నుండి తప్పించబడ్డారు. అందుకే నరకము నుండి తప్పించబడాలి అంటే ఇదిగో నేను ఒక్కడనే రక్షణ పొందితే కుదరదండి. నా వెనకాల ఉన్నటువంటి నా భార్య రక్షణ పొందాలి, నా బిడ్డల రక్షణ పొందాలి, నా మనవ సంతానం రక్షణ పొందాలి. రక్షణ పొందకపోతే ఎలా? ఇదిగో ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ రక్షణ ద్వారం ముయ్యబడింది అనుకోండి, ఇదిగో ఆ ప్రభు రాకడ జరిగిపోయింది అనుకోండి, జరిగిపోయిన తరువాత రక్షణ పొందిన వారు, పరిశుద్ధులుగా ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇదిగో మిగిలిపోయినటువంటి ఇదిగో నా భార్య, నా బిడ్డలు, నా యొక్క మనవ సంతానము, వారికి రక్షణ లేకపోతే వారు విడవబడతారు కదా. వారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి మనమంటే మనం బ్రతికి ఉన్న దినములలోనే మనము ఈ సంగతులన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి, అక్కడ 12వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుండి 27వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్నానని అమ్మా, మీకు బుద్ధి చెప్పు అమ్మ. 22 నుంచి చదువు. 13 సహోదరులారా అమ్మ, 13వ అధ్యాయం అమ్మా. సహోదరులారా మీకు క్షేమముగా వ్రాసి ఉన్నాను గనక ఈ కాదమ్మా, 12వ అధ్యాయమమ్మా. 12 నుంచి 12వ అధ్యాయము 22 నుంచి 24, 22, 24. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏ రీతిగా మనము రక్షణ పొంది ఉన్నాము అంటే, ఏ రీతిగా ప్రభువు మనలను పిలిచి ఉన్నాడు అంటే, ఇదిగో జీవము కలిగినటువంటి ఆ దేవుని యొక్క మరి కుమారుడుగా కుమార్తెగా మనము ఉండడానికి శ్రేష్టమైనటువంటి చూడండి రక్తమును బట్టి మనము రక్షణ పొంది ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపము లేనివాడుగా నీతిమంతుడుగా తనదైన రక్తాన్ని చిందించాడు. తనదైన రక్తాన్ని చిందించటం ద్వారా ఇదిగో ఎందరైతే ఆయన నామాన్ని ఇదిగో విశ్వసించారు, అంగీకరించారు, వారందరూ కూడా రక్షణ పొందటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా మనందరికంటే వెళ్ళి మనలను కూడా అదే మార్గములో మీరు ఇదిగో మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి స్థలములో మీరు కూడా ఉండాలి అని దేవుడు సమస్త ప్రజలందరి కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఏ ఒక్కరి కొరకు లేకపోతే ఏదో కొద్దిమంది మాత్రమే కొరకు ఆయన ఇదిగో తన స్థలాన్ని సిద్ధపరచలేదండి. ప్రజలందరి కొరకు వారికి రక్షణ సంపూర్తి చేసి వారి కొరకు నిత్యమైనటువంటి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎంతమంది అయితే సువార్తను నమ్మి రక్షణ పొందుతున్నారో, పొందిన వారందరూ కూడా ఆ నిత్య రాజ్యములోనికి చేర్చబడటానికి ప్రభువే అక్కడ మార్గంగా ఉన్నాడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథములో కూడా ఒక మాట మనం చదువుకున్నాం. 66వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చూడండి. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండను. ఇదే యెహోవా వాక్కు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇదిగో దేవుడు ప్రతి తరములో ఉన్నటువంటి ప్రతి ప్రజలతో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో తరముల తర్వాత తరములు, తరముల తర్వాత తరములలో ఆ ప్రభువు మాట్లాడినటువంటి మాట
నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని అంటున్నాడు ఆయన, లయము కాక అంటున్నాడు. ఇక నేను అది లయమైపోయేది కాదు, అది అక్కడ అది పాడైపోయేది కాదు. ఇదిగో నేను సృష్టిస్తున్నటువంటి క్రొత్త భూమి ఉన్నది, క్రొత్త ఆకాశం ఉన్నది. చూడండి అక్కడ మరి నేనే ఏమవుతూ ఉన్నాను అంటే అది లయము కాకుండా నిరంతరము జీవించి ఉండడానికి ఇదిగో నేను ఏర్పాటు చేస్తున్నటువంటి రాజ్యం, అది పరలోక రాజ్యము. ఆ రాజ్యములో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నిరంతరము ప్రకాశిస్తూ ఉన్న ప్రభువే అక్కడ కాంతినిచ్చేది. కనుకనంటున్నాడు, ఇదిగో ఆ లయము కానటువంటి రాజ్యానికి మీరు చేరాలి. మీరు కలిగి ఉన్నటువంటి ఈ రాజ్యము, ఈ లోకం ఏమైపోయింది అంటే అది లయమైపోతుంది, అది నాశనం అయిపోతుంది. అది ఒక దినమున జలప్రళయం ఎలా వచ్చిందో అలానే ఇదిగో మరలా తిరిగి ఆ ఆకాశము, ఆ భూమి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను సృష్టిస్తూ ఉన్నాను, దానిలో నాశనం లేదు. కనుక ఇదిగో మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును, ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. ఎవరి కొరకు? ఇదిగో నీ కొరకు, నీ సంతతి కొరకు, నీ కుటుంబము కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి లయము కానటువంటి రాజ్యములో చేరడానికి ఏ రీతిగా నీవు సిద్ధపడుతూ ఉన్నావు, ఏ రీతిగా నీ కుటుంబము, నీ బిడ్డలు సిద్ధపడుతున్నారు, ఏ రీతిగా ఆ పరలోక రాజ్యము చేరాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే చూడండి, ఆ ప్రభువు మనకు అనుగ్రహించే నాశనము లేనటువంటి స్థలాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలోనికి మనం వెళ్ళాలి అంటే మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉంటే నిత్య జీవానికి మనం వెళ్తాము. చూడండి, మారు మనసు మనం కలిగి ఉంటే నిత్య జీవానికి వెళతాము. ఇదిగో తిరుగుబాటు మనము కలిగి ఉంటే ఇదిగో యాతనకరమైనటువంటి స్థలము. అక్కడ ఏమున్నది అంటే చూడండి, దుఃఖం ఉన్నది, వేదన ఉన్నది, బాధ ఉన్నది, మరలా తిరిగి నిత్య నరకము ఉన్నది అంటున్నాడు. ఎవరికంటే తిరుగుబాటు చేసేవారికి. దేవుడు ఉన్నాడు అని తెలిసిన తరువాత దేవుని నమ్మి ఆ నమ్మకాన్ని బట్టే జీవించకుండా ఇదిగో దేవుణ్ణి కలిగి ఉండవలసిన జీవితాన్ని కాక నా ఇష్టానుసారముగా, నీ ఇష్టానుసారముగా మనం జీవించటం ద్వారా మనం ఏమైపోతూ ఉన్నాము అంటే ఇదిగో ప్రభు యొక్క మహిమ రాకడ వస్తుంది. ఆ రాకడలో మనం చేసినటువంటి తిరుగుబాటును బట్టి దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది, నిత్యమైనటువంటి నరకాగ్ని ఉన్నది. ఆ నరకాగ్నిలో మనము పడిపోకూడదనే దేవుడు ఇంకా ఇంకా మన మీద ప్రేమ చూపుతున్నాడు, జాలి చూపుతున్నాడు, ఇంకా మనల్ని కరుణించి కాపాడుతూ ఉన్నాడు. కనుకనే చూడండి, ఈ మధ్యాహ్న కాలం మంది ఆలోచన చేయాలి. రక్షణ పొందినటువంటి నీవు ఎవరిని మరలా తిరిగి రక్షణలోనికి తీసుకొని రాగలుగుతున్నావు? కనీసం నీ కుటుంబానికైనా రక్షణ కావాలని నువ్వు కోరుకుంటున్నావా? కనీసం నీ కుటుంబమైన రక్షణ పొందాలి అనే ఆశ నీ మదిలో ఉంటే నీవు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. అలా లేకుండా నేను రక్షణ పొందాను చాలే అనుకుంటే చేజేతులారా మన కుటుంబాన్ని మనమే నరకానికి అప్పగించుకునే వారిగా ఉంటాము. కనుక చూడండి, ఈ మధ్యాహ్న కాలం మందు మనము ఆలోచన చేద్దాము. ఇదిగో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అది ఏదో క్రియలు చేయడం ద్వారానో అది దాన్ని మనము పరిపూర్ణంగా మనము నెరవేర్చుకొని ప్రభు సన్నిధిలోనికి వెళ్ళలేమండి. మనము రక్షణ పొందిన తరువాత మనము ఆ ప్రభు మన కొరకు మిగిల్చి ఉంచినటువంటి ఈ యొక్క మరి సమయంలో మనము ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు యొక్క మహిమ రాకడలో లేకపోతే మన పోకడ వరకు నమ్మకంగా జీవిస్తే పరలోకములో ఉంటాము. అదే మారు మనసుకు తగినటువంటి ఫలము అని కూడా గుర్తించుకుందాం. ప్రభు బిడ్డలుగా ముందు కొనసాగుదాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము లుగజేయుమో నాయంత రంగములోనో స్థిరమైన మనసును